అప్పుడు దేవుడు ఆ 300 మందితో ఇశ్రాయేలీయులను గెలిపిస్తాను అని అంటాడు. మరియు గిద్యోనును తన పనివాడు అయిన పూరాతో మిద్యానీయుల దండువారు ఏమంటున్నారో వినమని చెప్పగా, గిద్యోను పూరా వెళ్ళి వారి మాటలు వినగా, మిద్యానీయులు గిద్యోనుకు భయపెడుతున్న సంగతి గ్రహించి తిరిగి వస్తారు. గిద్యోను ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరలను, వట్టి కుండలను, ఆ కుండలలో దివిటీలను ప్రతి ఒక్కరికిచ్చి వారితో, నేను చెప్పినప్పుడు యెహోవాకు గిద్యోనుకు విజయము అంటూ బూరలు ఊదుతూ అనండి అని చెప్తాడు. అప్పుడు నడిజామున 3 గుంపులుగా కుండలు బద్దలు కొడుతూ, ఎడమ చేతిలో దివిటీలు, కుడి చేతిలో బూరలు పట్టుకొని ఊదుతూ, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని అరుస్తూ వెళ్ళగా, మిద్యానీయులకు ఎటు చూసినా గిద్యోను సైన్యం కనిపించడం వలన ప్రాణభయంతో పరిగెత్తుతారు. వారికి ముందు గిద్యోను కొంతమందిని పంపగా,